ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను కదా, ఎస్ఐఆర్ మనకి ఓటర్ లిస్ట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ మొత్తం రివైజ్ చేస్తుందో ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్కి రివిజన్ అనేసి. సో దానికి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఇంకోటి అని చెప్పని అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. టీవీ న్యూస్ ఛానల్స్లో ప్రజలు ఓటర్లు చెప్పటం కూడా జరుగుతోంది. అది అందరూ చూసే ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పనంటే, ఫస్ట్ మొదలెట్టాము అని చెప్పనంటే బిఎల్ఎస్ నుంచి. సో లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్ కావచ్చు, దీనికి డివిజన్కి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు, ఇంటింటికి తిరిగి అని చెప్పననేసి అప్లికేషన్స్ ఇవ్వట్లేదు. ఇచ్చినవి కూడా ఫిలప్ చేసిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవట్లేదు. మళ్ళీ ప్రజలే లేదు ఓటర్లే వెళ్ళి వాళ్ళకి సబ్మిషన్ చేసి ఇచ్చేశారు అని చెప్పనంటే, దాంట్లో కొన్ని ఫిలప్ చేసే పద్ధతిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకోటి అని అంటే గనక అవన్నీ కూడా అక్కడ వాళ్ళు వైట్నర్ పెట్టేసి కరెక్షన్స్ ఏమి ఉన్నాయో, పోలింగ్ బూత్ నెంబర్ కావచ్చు, లేదు దీనికి ఓటర్ ఐడి ఇది కావచ్చు, ఎపిక్ నెంబర్ కావచ్చు, లేదు 2002 కంటే ముందు వేసినటువంటి పోలింగ్ బూత్ డీటెయిల్స్ కావచ్చు, ఇప్పుడు ఓటేస్తున్నటువంటి పోలింగ్ బూత్ డీటెయిల్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్షన్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. మంచిదే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పనంటే, ఎలక్షన్ కమిషన్ మామూలుగా అందరికీ, దేశ ప్రజలందరికీ కూడా లేదు తెలంగాణ, ఆంధ్ర ఇప్పుడు ఎక్కడైతే జరుగుతున్నాయో ఈ ఎస్ఐఆర్ దీనికి అనేసి ఓటర్ లిస్ట్ షఫ్లింగ్, లేదు డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయటము ఇంకోటి అనేసి. సో అవన్నీ కూడా దీని మీద అనేసి జరుగుతున్నాయి. మీకు ఓ చిన్నది విషయం చెప్పాలి. ఏంటి అని చెప్పనంటే, ఇది నాకే జరిగింది, ఎవరికో కాదు, బయట వాళ్ళకి కాదు. మా ఇంట్లో 5 ఓట్లు, దాంట్లో 2 ఓట్లు మేము తీస్తాం. ఒకటి మా మిస్సెస్ చనిపోయింది, తీసేయటం జరిగింది. ఇంకోటి మా అమ్మాయి వేరే కంట్రీలో వెళ్ళి సెటిల్ అయిపోయింది, ఆ కంట్రీ సిటిజన్ అయిపోయింది. సో ఆ అమ్మాయి ఓటు తీస్తాం. మిగిలింది ముగ్గురివి ఉన్నాయి. ఓటర్ లిస్ట్లో పేర్లు ఉన్నాయి, ఎపిక్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా అప్లికేషన్ లేదు. నా 2 పిల్లలు ఉన్నాయి. నా అప్లికేషన్ ఎత్తుక్కోవటానికి అని చెప్పననేసి నాకు 5-6 రోజులు పట్టింది. అవి ఇంటర్నెట్లో లేదు ఆన్లైన్లో చూసుకుంటే, మీ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో, ఏరియా బిఎల్ఓ ఆవిడ ఒక లేడీ, ఆవిడ దగ్గరే ఉంది అనేసి ఇంటర్నెట్లో చూపిస్తుంది. ఆవిడ నెల్లు అడిగితే మా దగ్గర లేదు అంటుంది. సరే మొత్తానికి ఏదో తిప్పలు పడ్డాను, అది వెళ్ళి తెచ్చుకోవటము అనేది జరిగింది. ఫిలప్ చేసాము, సబ్మిట్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే, 50% కూడా కంప్లీట్ కాలేదు. ఈ నెల 24కి 1 మంత్ టైం ఇచ్చింది, 24కి లాస్ట్ అవుతుంది. లాస్ట్ అప్లికేషన్ లాస్ట్ రోజు అప్లికేషన్స్ తీసుకునే డేట్ వచ్చేసి 24 అనేసి ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయటం జరిగింది. దాన్ని ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అది ఆగస్టు 3 దాకా. సో ఈ 10 రోజుల్లో ఏంటి అని చెప్పారంటే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలి. అప్లికేషన్స్ లేని వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి, ఇంకోటి అనే ప్రాసెస్లో అది జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పారంటే, ఎలక్షన్ కమిషన్ దీని మీద అనేసి బిఎల్ఎస్ ప్రాబ్లమ్ అనేసి చెప్పాను కదా. ఇక్కడ ఓటర్స్ లేదు ప్రజల నుంచి కూడా ప్రాబ్లం ఉంది. ఇయ్యని వాళ్ళకి అప్లికేషన్స్ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకి ఫిలప్ చేసే పద్ధతి తెలియక అనేసి వాళ్ళు ఫిలప్ చేయక అది పక్కన పెట్టేశారు. ఫిలప్ చేసి ఉన్నవాళ్ళు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి అనేది అర్థం కాక అట్లాగే ఇంట్లో ఉంచుకున్నారు. 3 రకాల ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో దీని మీద ఏంటి అని చెప్పానంటే, ఎలక్షన్ కమిషన్ చెప్పింది
మేము ఏవి కూడా కన్సిడర్ చేయము, ఇంకోటి అంది. మరి ఏది కన్సిడర్ చేస్తారు? ఆధార్ కార్డ్ తీసుకోరు, ఓటర్ ఐడి ఒక వెరిఫికేషన్ ఇప్పుడు అయిన తర్వాతే మళ్ళీ కొత్త ఓటర్ ఐడిలో విత్ కలర్ ఫోటోతోటి అని చెప్పని అనేసి వస్తాయి. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ ఫోటోతోటి వచ్చేవి. అంతకుముందు ఆ ఫోటో కూడా లేదు, ఓన్లీ నెంబర్ ఉండేది. సో ఇప్పుడు కలర్ ఫోటోతోటి వస్తున్నాయి ఇది అని చెప్పని అనే దాని మీద చెప్పుకుంటూ వచ్చారు. అందుకే కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ది అప్లికేషన్కి పేస్ట్ చేసి ఇవ్వటము అనేది జరుగుతుంది, లేటెస్ట్ ఫోటో. సో దీనికి ఏంటి అని చెప్పనంటే, దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే పాన్ కార్డు యాక్సెప్ట్ చేయరు, డ్రైవింగ్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయరు, పాస్పోర్ట్ యాక్సెప్ట్ చేయరు, ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరు. లేదు అని చెప్పనంటే కనుక నేటివిటీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోరు, ఎస్ఎస్సి మార్క్స్ మేమో తీసుకోరు. సో ఇట్లా లిస్ట్లో ఉండటానికి 12-13 డాక్యుమెంట్స్ గురించి అనేసి చెప్పడం జరిగింది. బట్ ఏది కూడా మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పననే పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఫైనల్గా ఏం జరుగుతోంది అని చెప్పనంటే ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. ఆధార్ కార్డు ఎందుకోసం తీసుకుంటున్నారు అని చెప్పనంటే, ఒకటి ఆధార్ నంబర్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళల్లో 95% అండ్ అబో ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికీ. ఓకే, అడ్రస్లు మారుండొచ్చు, లేదు ఆధార్ కార్డులో చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చు, పేరు కరెక్షన్ ఉండొచ్చు, అడ్రస్లో మార్పులు ఉండొచ్చు, ఎక్సెట్రా. అవి పక్కన పెడదాం. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి ఎన్ని కరెక్షన్స్ ఉన్నా కానీ అవి ఫైనల్గా అదే తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటి అని చెప్పనంటే, చాలా సింపుల్గా అయిపోయేది కొంత కాంప్లికేట్ చేశారు అనేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. వీళ్ళు ఒక ల్యాప్టాప్ కానీ లేదు అని చెప్పనంటే కనుక ఇంకా దీనికి ట్యాబ్ కానీ పట్టుకొని వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని, వాళ్ళ పాత ఓటర్ ఐడి తీసుకొని, మనిషి ఉన్నాడు అక్కడే ఫోటో తీసుకోవటం, అక్కడే ఫిలప్ చేయటం, అక్కడే వాళ్ళది అప్లోడ్ చేసేయటం. ఎందుకంటే సిటీలో మనకి దీనికి అని చెప్పని అనేసి ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఎంబడే అప్లోడ్ కూడా అయిపోతుంది. అక్కడ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకి 3వ తారీఖు తర్వాత, ఇప్పుడు 10 రోజులు పెంచారు కాబట్టి 3వ తారీఖు తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పనంటే కనుక ఆ కరెక్షన్స్ చేసుకోవటానికి మళ్ళీ ఇంకో 2 నెలల టైం ఉంటుంది, అది చేసుకోవటానికి అనేసి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే, మనకి తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఈ ఆధార్ కార్డ్ దీన్ని బేస్ చేసుకొని చేస్తున్నప్పుడు ఈజీగా చేసేది ఈ రోజున ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, కేవైసీకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది. మనం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా, బ్యాంకులో డబ్బులు డ్రా చేసినా కానీ అబోవ్ 10,000 మనకి ఓటీపీ వస్తుంది. అదే ఓటీపీ సిస్టమ్ ఇక్కడ పెట్టుంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్లు ఉన్నాయి, మైనర్లకు తీసేయండి. దీనికి అనేసి ఓటీపీ వచ్చింది అంటే ఓటీపీ కొట్టడము, అప్రూవ్ చేసేయటము అనేసి చేసి ఉంటే చాలా ఈజీగా రోజుకి 1000 మందికి అయిపోయేది ఒక్కొక్క దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే ఏరియాకి. అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే, ఇప్పుడు వచ్చేసి ఇవేవి పనికిరావు ఇంకోటి అని చెప్పననే దాని మీద ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో, ముఖ్యంగా ఓటర్లు తెలుసుకోవాల్సింది, ఓటర్ ఐడి ఐడెంటిఫికేషన్ అనేది వేరు, దాంట్లో ఉండే ఎపిక్ నెంబర్ వేరు. ఎపిక్ నెంబర్లో మీకు ఫస్ట్ 3 అక్షరాలు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఏబిసి. ఆ తర్వాత వచ్చేసి 7 నెంబర్లు ఉంటాయి, 1 2 3 4 5 6 7. ఈ యూనిక్ నెంబర్ ఏంటి అని చెప్పనంటే, ఫస్ట్ వచ్చేటువంటి ఏబిసి అని చెప్పననేది మీరు వేసేటువంటి ఓటు బూత్, ఆ తర్వాత రాష్ట్రం, స్టేట్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది, దాని మీద ఉండే షార్ట్ కోడ్ అది. అట్లాగే 6 నెంబర్లు తీసుకున్నాము అని చెప్పనంటే అదొక యూనిక్ నెంబరు, అది అన్ని నెంబర్లతోటి కలవదు. అది ఈ ఆల్ఫాబెట్స్ ఏబిసి
123456 ఇవన్నీ టైప్ చేస్తే మీకు లాస్ట్లో వచ్చేటువంటి నెంబరే ఇంపార్టెంట్. అంటే 7వ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. దాంతో మీ ఓటర్ ఐడి జెన్యూనా, ఇది డూప్లికేటా, ఇంకోటా అనేసి ఈసీ ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దాంట్లో చెక్ చేసినప్పుడు మీది తెలిసిపోతుంది. మీదే కాదు, నాదే కాదు, ఎవరిదైనా కానీ ఓటరు అనేవాళ్ళది. సో అదొకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంత ఈజీగా అయిపోయే పని ఇది లేదు, అది లేదు, ఇంకోటి లేదు అని చెప్పననే దాని మీద చాలా కన్ఫ్యూజన్ చేసి ఓటర్లని టెన్షన్ పెట్టి నిజంగా బతికున్న వాళ్ళని, నిజంగా 2002 కంటే ముందు నుంచి ఓట్లు వేస్తున్న వాళ్ళవి అందరివి కూడా మనిషి కళ్ళ ముందు ఉన్నాడు, అయినా కానీ నువ్వు బతికిలేవు, లేకపోతే నీవు ఓటర్ ఐడి లేదు, ఇంకోటి అని చెప్పటం ఏంటి అని చెప్పనేది అయితే నాకు అర్థం కాలేదు. రోజుకు 1000 మందివి ఈజీగా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి ఓటర్ ఐడి పాత ఉన్న నెంబర్ని కొట్టి ఫోన్ నెంబర్కి లింక్ చేసి ఓటీపీ రాగానే ఓటీపీ చెప్పారు అని చెప్పనంటే అప్లోడ్ చేసేసి ఉంటే ఒక్కొక్క కార్డుకి 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. 3 నుంచి 5 నిమిషాలు మ్యాక్సిమం. వాళ్ళు టైప్ చేసేవాళ్ళు స్పీడ్గా ఉన్నారు అని చెప్పనంటే కనుక. సో ఇంత ఈజీగా అయ్యేదాన్ని కాంప్లికేట్ చేసి ఇప్పుడు బతికున్న వాళ్ళవి ఓట్లు పోతున్నాయి, డూప్లికేట్ ఓట్లు తీసేయండి, దొంగ ఓట్లు తీసేయండి, డబల్ ఎంట్రీలు తీసేయండి, చనిపోయిన వాళ్ళవి తీసేయండి. దాంట్లో ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ బతికుండి కళ్ళ ముందు ఉండి ఓట్లు వేసిన వాళ్ళే కూడా పోతాయి అని చెప్పననేటువంటి భయం ఏదైతే ప్రజల్లో ఉందో ఇది ఎలక్షన్ కమిషన్కి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. లేదు అని చెప్పనంటే కనుక స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ దీంట్లో ఏంటి అని చెప్పనంటే ఓటింగ్ టైంలో ఓట్లు బాగా తగ్గిపోయే అవకాశము అనేది కూడా ఉంది. సో అసలే ఓట్లు వేయటానికి అని చెప్పననేసి బద్దకిచ్చేవాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఏ రోజు 50%కి మించి హైదరాబాద్లో ఓటింగ్ జరగలేదు ఈ మధ్యకాలంలో. సో ఈ ఉన్న దాంట్లో కూడా ఒక 30-40 లక్షలు లేదు అంతకంటే ఎక్కువ అనేది హైదరాబాద్ నుంచే పోయినాయి అని చెప్పనంటే ఇంకా ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. సో కాబట్టి అది ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఒకసారి చూసుకొని దాంతోపాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా కరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి మీ ఓటర్ ఐడిని మీకు అప్రూవ్ అయ్యి మళ్ళీ కొత్త ఓటర్ ఐడి మీకు వచ్చేటట్టుగా అని చెప్పననేసి చేసుకోవటం ప్రజల మీద ఉన్నటువంటి బాధ్యత కూడా. నాకెందుకు, నాకు రేషన్ వస్తే చాలు, నాకు పెన్షన్ వస్తే చాలు, గవర్నమెంట్ స్కీమ్లు వస్తే చాలు అని చెప్పనంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని చెప్పనంటే ఈ ఓటర్ ఐడి జెన్యూన్ అయితే దీని మీద గవర్నమెంట్ స్కీమ్స్లో కొన్ని వస్తాయి. మీకు ఓటర్ ఐడి లేదు అని చెప్పనంటే గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే వచ్చే ఉన్నాయో ఫీజు రీఎంబర్స్మెంటు స్కూళ్ళల్లో కాలేజీల్లో, లేదు రేషను ఎక్సెట్రా, పెన్షన్లు, లేదు రైతులకు వచ్చే డబ్బులు, ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. మళ్ళీ దాని మీద మీరు ఎక్కువ టైం తీసుకొని అవన్నీ అప్రూవ్ అయ్యి మీకు మళ్ళీ కొత్త ఓటర్ ఐడి వచ్చేదాకా అని చెప్పననేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా ప్రజలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని మనం ఏమీ అనలేం కాబట్టి మన బాధ్యతగా ప్రాబ్లం మనకే కాబట్టి మనమే అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. సో ఇది తెలుసుకోండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళందరూ బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.